మంచిదనే మాట మనం చేస్తా ఉన్నాను. ఇక 22 క్రూజ్ వాహనాలు అంటే బుల్లెట్ వాహనాలు అంటున్నారు. వాటి గురించి ముఖ్యమంత్రి గారు ఆ మధ్యలో ఒక చోట చెప్పడం జరిగింది. కవిత గారు, కడియం శ్రీఆర్ గారు ఒకరోజు మాట్లాడిన ప్రెస్ మీట్లలోనే వారు 2 భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేయటం జరిగింది. కవిత గారు అంటారు, అవి కొనిన విషయం అనేది అసలు కేసీఆర్ గారికి తెలియదంటారు. అది ఇంటెలిజెన్స్ మాత్రమే చూసుకుంటుంది, ఇంటెలిజెన్స్ అధికారులే అనేది కొనుగోలు చేస్తారు. అది పంపించింది కూడా, విజయవాడకు పంపించింది కూడా ఇంటెలిజెన్స్ అధికారులు అనే మాట కవిత గారు చెప్తే, కడియం శ్రీహరి గారు మరోవైపు అంటారు ఏంటంటే, ఏ కొనుగోలు జరిగినా కానీ అది క్యాబినెట్ డిసిషన్ తోటే జరుగుతుంది, క్యాబినెట్ డిసిషన్ ద్వారానే జరిగిందనే మాట చెప్పారు ఆయన. అంటే క్యాబినెట్ డిసిషన్ జరిగితే ముఖ్యమంత్రికి తెలియకుండా క్యాబినెట్ డిసిషన్ జరుగుతుందా అనే విషయాన్ని నేను బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాను అన్నమాట మనవి చేస్తూ ఉన్నాను. చివరలో నేను మనవి చేసేది ఒకటేంటంటే, ప్రజలు అనేది 25 రోజుల ఈ పరిపాలనను గమనిస్తున్నారు, చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు కానీ, మా మంత్రులు కానీ ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా ప్రజల సంక్షేమం గురించి ప్రకటించిన 6 గ్యారెంటీల అమలు గురించి ఆలోచిస్తున్నారు. మీలా కేసీఆర్లా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకున్న క్షణం ఒకటి కూడా ఇప్పటి వరకు ఒక క్షణం కూడా ఆ రకంగా 25 రోజుల్లో వేస్ట్ చేసేటటువంటి దాఖలాలు ఇక్కడ కనబడలేదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా మీ నడవడికను రీతిని మార్చుకోవద్దు అనేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.